యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగును గాక. అదే రీతిగా కూడి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ రోజు మనం చెప్పుకుంటున్న అంశము, నువ్వు ఎందుకు పుట్టావో నీకు తెలుసా? చదివిన వాక్య భాగంలో నుండి కీర్తనల గ్రంథం 100వ కీర్తన 3వ వచనాన్ని, యెహోవాయే దేవుడని తెలుసుకునుడి, ఆయనే మనల్ని పుట్టించాను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలం. ఆయనే మనల్ని పుట్టించాను, మనము ఆయన వారము, ఆయన ప్రజలము, ఆయన పిల్లలం. మనం అందరమే ఎవరమంట? దేవుని పిల్లలం, దేవుని యొక్క వారము, ఆయన పిల్లలము, ఆయన బిడ్డలము. గనుక మనమందరం కూడా ఆయన ప్రజలము, మనందరము ఆయన ప్రజలము, ఆయన మేపే గొర్రెలు. న్యాయాధిపతుల గ్రంథము 2:16. ఆ కాలమున యెహోవా వారి కొరకు న్యాయాధిపతులను పుట్టించాను, వీరు దోచుకుని వారి చేతిలో నుండి ఇశ్రాయేలీలను రక్షించిరి. ఎందుకు దేవుడు న్యాయాధిపతులను పుట్టించాడంటే, దేని బిడ్డరా, ఆ దోచుకునే వారు ఉన్నారు చూడండి, ఆ దోచుకునే వారి చేతిలో నుండి ఇశ్రాయేలీలను రక్షించడానికి న్యాయాధిపతులు పుట్టించాడంట. గట్టిగా చెప్పకూడదాం. దేవుని బిడ్డరా, ఏ కారణము లేకుండా మనం పుట్టబడం, ఏదో ఒక కారణం ఉంటుంది. న్యాయాధిపతులు పుట్టించాడంటే, వీరు దేవుని విసర్జించి ఐగుప్తు దేశంలో నుండి రప్పించిన దేవుణ్ణే విడిచిపెట్టి అన్య దేవతలను, విగ్రహాలను పూజిస్తుంటే మరి దేవుని కోపం రావా? దేవుని కోపం వచ్చి వీళ్ళని ఏం చేశాడంటే, అప్పుడు ఇశ్రాయేలీల్ని దోచుకునే వారికి అప్పగించేశాడు. మళ్ళా వాళ్ళ వేదనతో కన్నీటితో ప్రార్థన చేస్తే మన దేవుడు కరుణా సంపన్నుడు కాబట్టి అప్పుడు ఆ కాలంలో ఏం చేసిన మన చదివిన వాక్య భాగం, ఆ కాలమున యెహోవా వారి కొరకు న్యాయాధిపతులను పుట్టించాను. ఐగుప్తు దేశం నుండి రప్పించిన యెహోవాను విసర్జించి విడిచిపెట్టి బయలుదేవతను, అస్తోరత దేవతను పూజించడం ప్రారంభిస్తే అప్పుడు దేవుడు ఇశ్రాయేలీలను దోచుకునే వారికి అప్పగించేశాడని మనం చూసాం. ఆ తర్వాత కనికరపడి వారిని మళ్ళా రక్షించడం కోసము, ఇశ్రాయేలీలను ఆ దోచుకునే వారి చేతిలో నుండి రక్షించడం కోసం ఆ కాలంలో న్యాయాధిపతులను దేవుడు పుట్టించాడంట. రెండో పాయింట్ చూద్దాం, చూడండి. న్యాయాధిపతుల గ్రంథము 13:5 చదువుదాం. నీవు గర్భవతి కుమారుని కందువు, అతని తల మీద మంగళ కత్తి వేయకూడదు. ఆ బిడ్డ గర్భమును పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడిన వాడై ఫిలిష్తీయుల చేతిలో నుండి ఇశ్రాయేలీలను రక్షింప మొదలుపెట్టునని ఆమెతో అనగా, ఇశ్రాయేలీలు మరలా యెహోవా దృష్టికి దోషులు కాగా యెహోవా 40 సంవత్సరములు వారిని ఫిలిష్తీయుల చేతికి అప్పగించాడంట. ఇశ్రాయేలీలు మరలా రెండోసారి యెహోవా దృష్టికి దోషులు కాగా, దోషులు అంటే పాపులైపోయారు. యెహోవా ఇప్పుడు ఏం చేస్తాడు? 40 సంవత్సరంలో వారిని ఫిలిష్తీయుల చేతికి అప్పగించేసాడంటే. ఫిలిష్తీయులు ఎలాంటి వాళ్ళు? విగ్రహారాధికులు, అన్య జనాంగం, సున్నత లేనివాళ్ళు, రక్షణ లేనివాళ్ళు, దేవుడంటే ఎరగని జనాంగం. ఇలాంటి ప్రజలకి ఇశ్రాయేలీని దేవుడు ఏం చేశాడంటే అప్పగించేసాడంట. ఎన్ని సంవత్సరాలు? 1-2 40 సంవత్సరాలు ఏకంగా ఫిలిష్తీయుల చేతికి అప్పగించేస్తే ఫిలిష్తీయులు నానా వెట్టి చాకిరి చేయించుకుంటున్నారు వీళ్ళ చేత. కాబట్టి బాధలు పడుతున్నారు, ఇబ్బందులు పడుతున్నారు. ఇశ్రాయేలీలు ఫిలిష్తీయుల చేతుల్లో అణిగిపోయారు, నలిగిపోతున్నారు, ఇబ్బందులు పడుతున్నారు. ఎన్ని సంవత్సరాలు? 1-2-3 40 సంవత్సరాలు. కాబట్టి దేవుడు కనికరపడి దాను వంశంలో నుండి ఒక వ్యక్తిని పంపించాలనుకున్నాడు, వారిని రక్షించాలనుకున్నాడు. ఆ ప్రజలను ఎవరన్నా? వారిని అంటే ఎవరన్నా? ఇశ్రాయేలీని రక్షించడం కొరకు దాను వంశము జొరియా పట్టణస్తున్న మానోహాను ఒకడు, అతని భార్య గొడ్రాలై కానుపు లేకుంది, సంతానం లేకుండా. ఆ సందర్భంలో
వాళ్ళకు ఒక కుమారుని దేవుడు ఇవ్వాలనుకున్నాడు. ఆ కుమారుడు చేసే పని ఏంటంటే ఫిలిష్తీయుల చేతుల్లో నుండి ఇశ్రాయేలీయులను రక్షించడానికి మానోహ మానోహ యొక్క భార్య గర్భాన్ని దేవుడు ఏం చేశాడంటే తెరిచాడంటండి. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క సంకల్పం చూడండి. ఆ ఇశ్రాయేల్ రక్షణ కోసము గుడ్రలు యొక్క గర్భాన్ని తెరవాలా? చెప్పండి, తెరవాలి. ఎందుకంటే వాళ్ళు పిల్లల కోసం ఏది చూస్తున్నారు, పిల్లల కోసం ప్రార్థన చేస్తున్నారు, సంతానం కోసం దేవుని అడుగుతున్నారు. అదే సందర్భంలో వాళ్ళ గర్భం నుంచి ఒక కుమారుని ఇస్తే ఆ కుమారుడు ఏం చేస్తాడంటే ఫిలిష్తీయుల చేతుల్లోకి వెళ్ళిపోయిన ఇశ్రాయేలుని రక్షిస్తానే దేవుని యొక్క ఉద్దేశంతో ఆ మానోహ యొక్క భార్య గర్భాన ఈ కుమారుని ఉంచాడు. దేవుని దూత వచ్చి ఆ స్త్రీకి ప్రత్యక్షమై ఈ విధంగా మాట్లాడుతుంది. ఇదిగో నీవు గొడ్రాలవు, నీకు కానుపు లేకపోయాను, అయితే నీవు గర్భవతి కుమారుని కంటావు, కాబట్టి నీవు జాగ్రత్తగా ఉండాలి. నువ్వు గొడ్రాలవు, నీ కానుపు లేకుండా ఉన్నదానము, అయితే నీకు కానుపు కలుగుతుంది, కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఉండాలి అన్నాడు. జాగ్రత్తగా ఉండి ద్రాక్షరసమునే కానీ మద్యమునే కానీ త్రాగకూడదు. ద్రాక్షరసమునే కానీ మద్యమునే కానీ త్రాగకూడదు. అపవిత్రమైనది ఏనైనా తినకూడదు. నీవు గర్భవతి కుమారుని కందువు, అతని తల మీద మంగళకెత్తి వేయకూడదు. ఎన్ని చెప్తుంది అండి దేవుని దూత. అపవిత్రమైనది ఏది తినకూడదు. ద్రాక్షరసమునే కానీ మద్యమునే కానీ తీసుకోకూడదు. అతని తల మీద మంగళకెత్తి వేయకూడదు. ఆ బిడ్డ గర్భమున పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడిన వాడై ఉంటాడు, దేవునికి నాజీరు చేయబడినై ఉంటాడు అని చెప్పింది దేవదూత. తగిన సమయంలో కుమారుని కన్నదే. ఆ కుమారునికి సంసోను అని పేరెట్టారు. సంసోను ఎందుకు పుట్టాడు? ఫిలిష్తీయుల చేతుల్లో నుండి ఇశ్రాయేలీలను రక్షింప మొదలు పెట్టినని ఆమెతో చెప్పాను. ఎందుకు సంసోను పుట్టాడంట? ఇశ్రాయేలీలు ఎక్కడున్నారో ఫిలిష్తీయుల చేతుల్లో ఉన్నారు. ఆ ఫిలిష్తీయుల చేతుల్లో నుండి ఇశ్రాయేలీలను రక్షించడానికే సంసోనును దేవుడు పుట్టించాడంట. గట్టిగా చెప్పడం. దేవుడే మనలను పుట్టించాడు. మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. మనలను ఆయనే పుట్టించాడు. అంటే మనకు మన జన్మకు కూడా కారణం అందుకు. ఇక్కడ న్యాయాధిపతులు ఎందుకు పుట్టించాడో మనం చూసాం. దేశంలో నుండి మోషే నాయకుత్వంలో ఇశ్రాయేలు విడిపించుకొస్తే ఆ విడిపించిన దేవుణ్ణే విసర్జించారంట. విడిపించిన దేవుణ్ణే మర్చిపోయారంట. మర్చిపోతే పోయారు, మర్చిపోయి నాడీగా ఉన్నారంటే బాగుంది. విసర్జించారు, కరెక్టే, విడిచిపెట్టారు. విడిచిపెట్టేసి పోనీ అలా మౌనంగా ఉండొచ్చు కదా, ఉండకుండా ఇలేచి యెహోవా దేవుణ్ణి కాకుండా విగ్రహారాధన, బయలు దేవతను, అష్టోరతి దేవతలను ఏం చేస్తున్నారా? పూజించారంట. అప్పుడు దేవుడు వీళ్ళని ఏం చేశాడు? దోచుకొని వారి చేతికి అప్పగించాడు. మళ్ళా వాళ్ళని నడిపించడం కోసం మళ్ళా న్యాయాధిపతులు పుట్టించాడని చెప్పుకున్నాం. ఇప్పుడు మానోహ భార్య గొడ్రాలుగా ఉన్నప్పుడు ఆమె గర్భాన్ని తెరిచి ఏం చేయాలో ఏం చేయకూడదో చెప్పి ఒక కొడుకుని ఇచ్చాడు. ఆయన పేరు సంసోన్. ఈ సంసోను ఎందుకు దేవుడు పుట్టించాడంటే, దేవుని బిడ్డలారా, ఎందుకు పుట్టించాడు? ఇశ్రాయేలీలంట మరలా దోషులు అయ్యారు దేవునికి. మరలా దోషులు కాగా 40 సంవత్సరాలు ఫిలిష్తీయుల చేతికి దేవుడు ఇశ్రాయేలుని అప్పగించేశాడు. వాళ్ళ దగ్గర వెట్టి పనులు చేయవలసిన పరిస్థితి ఏర్పడింది. ఇశ్రాయేలీలు మళ్ళా బాధలు ఇబ్బందులు పడుతున్నారు. ఆ ఫిలిష్తీయుల చేతిలో నుండి ఇశ్రాయేలీల్ని రక్షించడం కోసమే మానోహ భార్య గర్భాన్ని తెరిచి సంసోను దేవుడు ఇచ్చాడట. 3వ విషయం వెళ్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 23 నుంచి 26 వచ్చిన చదువుదాం. మోషే పుట్టినప్పుడు అతని తల్లిదండ్రులు ఆ శిశువు సుందరుడైండు చూచి విశ్వాసమును బట్టి రాజాజ్ఞకు భయపడక 3 మాసములు అతను దాచిపెట్టేది. ఇశ్రాయేలీలు ఇక్కడ కూడా ఐగుప్తీయులకు బానిసలుగా ఉన్నారు. ఆ సమయంలో
మోషే పుట్టాడు. మంత్రసానులకి రాజుగారు ఆజ్ఞ ఇచ్చారు. ఏమని ఆజ్ఞ ఇచ్చారు? మగపిల్లలు పుడితే కాంటు పీటల మీదే చంపేమన్నారు. ఆడపిల్ల పుడితే బ్రతకనేమన్నారు. అయితే ఈ సిప్రా పూయ అనే మంత్రసానులు ఇద్దరు కూడా రాజు ఆజ్ఞకు భయపడలేదు. కానీ ఎవరికి భయపడ్డారంట? దేవునికి భయపడ్డారంట. రాజు ఆజ్ఞకు భయపడక దేవునికి భయపడి మగపిల్లలు పుట్టినా ఉంచుతున్నారు, ఆడపిల్లలు పుట్టినా బ్రతకనిస్తున్నారు. వదిలేశారు. ఎందుకోసం వదిలేశారు? దేవునికి భయపడ్డారు. రాజుగారు వచ్చి అడిగితే ఎందుకు ఇలా జరిగిందంటే, ఇబ్రీ స్త్రీలు ఐగుప్తు స్త్రీల వంటి వారు కారు, వాళ్ళు చాలా చురుకైన వారు. ఎందుకంటే కానుక పీటల దగ్గరికి మేము వెళ్ళక ముందే వాళ్ళ పూడు వాళ్ళే కోసేసుకున్నారు, వాళ్ళ పిల్లల బొడ్లు వాళ్ళే కోసేసుకున్నారని చెప్పాడు రాజుగారికి. అందువల్లనే సిప్రా పోయే మంత్రసానులకి కూడా దేవుడు ఇచ్చే వంశాభివృద్ధిని దేవుడు కలిగించాడంట. అదే సమయంలో మోసే గారు పుట్టారు. తల్లిదండ్రులు మోసే సుందరుడై ఉండు చూసి, అందంగా ఉండడం చూసి 3 నెలలు 3 మాసాలు ఏం చేశారంటే దాచిపెట్టారంట. మోసే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగం అనుభవించడం కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడు అని అనిపించుకుంటూ ఒప్పుకోలేదు. మోసేను దేవుడు ఎందుకు పుట్టించాడో మీకు తెలుసు. మోసే పుట్టిన సందర్భం ఏంటో నేను చెప్పాను. ఆ కాలంలో మోసేని దేవుడు పుట్టిస్తే మోసే ఎలాగున్నాడు? మోసే ఎలాగున్నాడు? సుందరంగా ఉన్నాడు, అందంగా ఉన్నాడు. కాబట్టి 3 మాసంలో ఏం చేశారంటే దాచిపెట్టలేక మీకు తెలుసు. దాచిపెట్టలేక నైల్ నదిలో ఒక పెట్టిలో పెట్టి కీలు పూసి నైల్ నదిలో విడిచిపెట్టేస్తే నైలు నదిలో నుంచి పిల్లడు కొట్టుకెళ్తున్నాడు. అక్క ఒడ్డు మీద నుంచి నడిచి వస్తుంది. ఆ కిందని ఫరో కుమార్తె స్నానం చేస్తుంది. ఫరో కుమార్తె స్నానం చేస్తుంటే ఒక పెట్టి కొట్టుకొస్తుంది కదా, ఆ పెట్టి ఏంటో తెరిచి చూడండి, అందులో పిల్లోడు ఉన్నాడు. పిల్లోడు ఎలా ఉన్నాడు? అందంగా సుందరంగా ఉన్నాడు అంట. ఈ పిల్లోడిని నా కొరకు నా కుమారుడిగా పెంచండి అని చెప్పేసి ఫరో కుమార్తె చెప్పగా పరివారికి చెప్పగా వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ పిల్లోడిని పాలు కొరకు మళ్ళీ ఎక్కడ తీసుకుని వెళ్తున్నారు? మోసే తల్లి అయిన యాకేబెద్ దగ్గరికి తీసుకొని వెళ్తున్నారు. ఆ పాలు ఇస్తుంది, తీసుకొని వచ్చారు. ఐగుప్తు దేశానికి ఫరో రాజుగారి తర్వాత ఎవరు రాజు అవ్వాలంటే మోసే రాజు అవ్వాలి. కానీ రాజు అవ్వడా అంటే మన చదివిన వాక్యములో మోసే పెద్దవాడు అయినప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము నాకు అక్కర్లేదు, ఐగుప్తు సింహాసనము నాకు అక్కర్లేదు, క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగం, అది పాప సొమ్ము, అల్పకాలము పాపభోగము అనుభవించడం కంటే దేవుని ప్రజలతో నింద శ్రమ అనుభవించటకు యోగ్యమని ఎంచుకున్నాడంట మోషే. ఐగుప్తు జ్ఞానాన్ని కానీ ఐగుప్తు ధనాన్ని కానీ సమస్తాన్ని కూడా పెంటతో సమానంగా ఎంచుకొని దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడమును ఎంచుకున్నాడంట. మోసే ఎందుకు పుట్టాడంటే ఇశ్రాయేలు ప్రజల కోసం, ఇశ్రాయేలు ప్రజల కొరకు శ్రమనన్నా అనుభవించడానికి ఇష్టపడ్డాడు. కానీ ఐగుప్తు రాజు అవ్వడానికి మాత్రము ఐగుప్తు ధనాన్ని అనుభవించడం, అల్పకాలము పాప భోగాన్ని అనుభవించడం కంటే పాపభోగం అది, ఆ భోగాన్ని అనుభవించడానికి ఇష్టపడకూడదు. సమస్తాన్ని పెంటతో సమానంగా ఎంచుకొని దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడము గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడంట. దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడానికే మోసే పుట్టాడంట. దేవుని ప్రజలను కాపాడడం కొరకే మోసే పుట్టాడంట. దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడానికి ఇష్టపడ్డాడంట. అందుకోసమే మోసే పుట్టాడు. పుట్టి ఏం చేశాడు? ఇశ్రాయేలీలు అప్పటికే ఐగుప్తు బానిసత్వంలో ఉంటే శ్రమను అనుభవించి ఆ ఇశ్రాయేల్ ప్రజల్ని విడిపించి కనానుకు నడిపించాడంట మోసే. 4వది చెప్పుకుందాం.
లూకాసు వార్త 1:16. జకర్యా తన తరగతి క్రమం చొప్పున దేవుని ఎదుట యాజక ధర్మం జరిగించుడుగా. యాజకుడు ఎవరంటే జకర్యా ఎవరు? యాజకుడు. ఎలిజబెత్ ఎవరు? యాజకుని భార్య. యాజక మర్యాద చొప్పున ప్రభు ఆలయంలోనికి వెళ్ళి ధూపము వేటుకు అతను వంతు వచ్చింది. ధూప సమయమందు ప్రజలు సమూహం అంతా వెలుపులు ప్రార్థన చేస్తున్నారు. ధూపం వేస్తున్నప్పుడు ప్రజలందరూ వెలుపులు ఏం చేస్తుంటారు? ప్రార్థన చేస్తున్నారంట. ప్రభు దూత ఆ ధూప వేదిక కుడివైపు నిలిచి, ధూపం వేసే వేదిక కుడివైపుకి వచ్చి దేవుని దూత నిలిచిందంట. నిలబడి అతనికి కనబడగా జకర్యా ఆ దేవదూతను చూచి తొందరపడి భయపడిన వాడాయేను. అప్పుడు ఆ దూత అతనితో, జకర్యా భయపడకము, నీ ప్రార్థన వినబడినది. నీ భార్య ఎలిజబెత్ నీకు కుమారుని కనును, అతనికి యోహాను అని పేరు పెట్టేదవు. ఇప్పుడు 4వది యోహాను ఎందుకు పుట్టాడు? కారణం, యోహాను పుట్టడానికి గల కారణం ఏంటి అని మనం ఆలోచన చేస్తే దేవుని దూత వచ్చి చెప్తుందండి. దేవుని దూత చూసి జకర్యా ఏమైపోయాడు? భయపడ్డాడు. భయపడితే వెంటనే దేవదూత చెప్పింది, జకర్యా భయపడకో, నీ ప్రార్థన వినబడింది. నీ భార్య ఎలిజబెత్ నీ కుమారుని కంటది, అతనికి యోహాను అని పేరు పెడతావు. ఆ యోహాను ప్రభువు దృష్టికి గొప్పవాడై ద్రాక్షరసమును అయినను మద్యమును త్రాగక తల్లి గర్భను పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకుని వాడై ఇశ్రాయేలీలు అనేకులను ప్రభువారి వైపు త్రిప్పుతాడు. అందుకు పుట్టాడు యోహాను. ఎందుకు పుట్టాడు? ప్రభు దృష్టి గొప్పవాడైగా పరిశుద్ధాత్మతో నిండుకొని ఉంటాడు ఈ యోహాను. ఈయన అనేక మంది రక్షణ లేని వారిని, పాపులను, నశించిపోతున్న వారిని దేవుని వైపు తిప్పడానికే యోహాను పుట్టాడంట. దేవుడు పుట్టించాడంట. ఎంతవరకు చెప్పిందంటే పుట్టించాడు. ఎందుకు పుట్టించాడు? పాపులను, నశించిపోతున్న వారిని, మారు మనసు లేని వారిని ప్రభు వైపు నడిపించడానికే యోహాను పుట్టాడంట. మనకి ఇంకా అర్థం అవడం కోసం ఒక మాట చూపిస్తాను. మత్తయి సువార్త 3:2 ఈ విధంగా ఉంటుంది. అతను ద్రాక్షరసం తాగడు, మద్యం త్రాగడు, పరిశుద్ధాత్మతో నిండుకొని ఉంటాడు. నిండుకొని నశించిపోతున్న జనాంగాన్ని, నశించిపోతున్న ప్రజలను దేవుని వైపు ఏం చేస్తాడు? త్రిప్పుతాడంట. ఆ తిప్పడంలో భాగంగా ఏం ప్రకటించాడని మనం ఆలోచన చేస్తే ఏం ప్రకటిస్తాడు? పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందండి. ఏమని చెప్పాడంటే, ఏమని ప్రకటిస్తున్నాడంట? ఈ యోహాను ఏమని ప్రకటిస్తున్నాడు? పరలోక రాజ్యం సమీపిస్తుంది, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, సమీపించేది ఆల్రెడీ సమీపించి ఉన్నది, మారు మనసు పొందండి అని ప్రకటిస్తున్నాడంట. ఈయన పుట్టిన తర్వాత ఏం చెప్తున్నాడంట? పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందాలని చెప్పి అనేక మందిని ప్రభు వైపు తిప్పడానికే యోహానుని దేవుడు పుట్టించాడంట. జకర్యా ఎలిజబెత్తులు కూడా నిండు వృద్ధులు అని లూకాసు వార్త 1:7. ఎలిజబెత్ గుండ్రాలైనందున వారికి పిల్లలు లేకపోయారు, మరి వారిద్దరు బహుకాలము గడిచిన వృద్ధులైరి. బహుకాలము గడిచిన పండు ముసలోలు, బహుకాలము గడిచిన వృద్ధులు. ఆ సమయంలో కూడా దేవుడు వారి గర్భాన్ని, ఎలిజబెత్ గర్భాన్ని దేవుడు తెరిచాడంటే ఒక రీజన్, ఒక కారణం ఉంది. ఏంటి ఆ కారణం అంటే, నశించిపోతున్న ప్రజలను దేవుని వైపు తిప్పడం కొరకు ఆ సమయంలో గొడ్రాళ్ళ గర్భాన్ని దేవుడు తెరిచి యోహానును పుట్టించాడంట. ఆ పుట్టినోడు ఎలాంటి ద్రాక్షరసం ముట్టుకోడు, మద్యాన్ని ముట్టుకోడు, పరిశుద్ధాత్మతో నిండుకొని బహు గొప్పవాడుగా ఉంటాడు. అనేక మందిని దేవుని దగ్గరికి నడిపిస్తాడు. అందుకోసం యోహాను పుట్టించాడంట దేవుడు. మరి మనల్ని ఎందుకు పుట్టించాడు? ఇంకొక విషయం చెప్పి నేను ముగిస్తున్నాను, చివరిది. యేసుక్రీస్తు ప్రభువారిని ఎందుకు పుట్టించాడు? ఇది యేసుక్రీస్తు దేవుడు యేసుక్రీస్తు వారిని ఎందుకు ఈ లోకానికి పంపించాడు, అది కూడా చెప్పుకొని ముగించేద్దాం. మత్తయి సువార్త 1:21. ఆమె యొక్క కుమారుని కన్ను, ఆమె అంటే కన్యక, ఎవరో మరియా, ఆమె కుమారుని కన్నును
తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించిన కనుక ఆయనకి యేసు అని పేరు పెట్టేది. వారిని యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఈ లోకానికి కన్యమేరీ గర్భాన రావడానికి ఒక కారణం ఉంది. ఏంటి ఆ కారణం అంటే, దేవుని బిడ్డలారా, తన ప్రజలను వారి పాపముల నుండి, తన ప్రజలు వీళ్ళందరూ ఎవరు? తన ప్రజలు. ఆయనే మనల్ని పుట్టించాడు కాబట్టి మనము ఆయన వారము, ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము అన్నాడా లేదండి మొదట మూలవాక్యంలోని. మనము ఆయన వారము, ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలు. ఇక్కడ వాక్యంలో మనం చూసినప్పుడు తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించడానికి యేసుక్రీస్తుని లోకానికి దేవుడు పంపించాడంట. ప్రజలను వారి పాపముల నుండి రక్షించడానికే యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చారు. ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను. లూకా సువార్త 2:11, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు ఎవరైనా రక్షకుడు, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. హల్లెలూయా. ఈయన రక్షకుడు, రక్షించేవాడు. ఇందాక మా సువార్తలో ఏం తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించడానికి యేసుక్రీస్తు లోకానికి వచ్చాడట. మనం చేసే పాపాల నుండి మనం రక్షించడానికి యేసు ప్రభువారు ఈ లోకానికి కన్యమేరీ గర్భాన జన్మించాడు. మనం ఇంతవరకు 5 విషయాలే చెప్పుకున్నాం. న్యాయాధిపతులను పుట్టించాడు. ఎందుకు పుట్టించాడు? ఐగుప్తు దేశం నుంచి విడిపించిన దేవుని విసర్జించి అష్టోరత్ను బయలుదేవతను పూజించిన కారణాన్ని బట్టి దోచుకుని వారి చేతికి ఇశ్రాయేలు దేవుడు అప్పగించేస్తే, మరలా ఆ దోచుకున్న వారి చేతిలో నుండి ఇశ్రాయేలు రక్షించిన కొరకే న్యాయాధిపతులు దేవుడు పుట్టించాడంట. రెండోది సంసోను. ఈ సంసోను దేవుడు ఎందుకు పుట్టించాడంటే, వాళ్ళు కూడా మానోహ భార్య వాళ్ళు కూడా వృద్ధులే. కానీ ఆ సమయంలో వాళ్ళ ప్రార్థన దేవుడు విన్నాడని ఉంది. మానోహ ప్రార్థన దేవుడు విని ఒక దేవతో తెల్లి, నువ్వు గర్భం ధరిస్తున్నావు, కుమారుని కంటావు, ద్రాక్షరసం కానీ మద్యం కానీ త్రాగకుండము, వాడు పుట్టినది మొదలుకొని మంగళకెత్తి వాడి మీదకి రాకుండా జాగ్రత్తగా చూసుకొని నాజీరు చేయబడి వారికి పెంచండి అని చెప్పేసి సంసోను వారికి పుట్టించాడు. సంసోను ఎందుకు పుట్టించాడంటే, మరలా ఇశ్రాయేలీయులు దోషులు కాగా పాపం చేసి దేవునికి విరోధులైపోగా వారు 45 సంవత్సరాలు ఫిలిస్తీన్ల చేతికి దేవుడు అప్పగించేస్తే, ఆ ఫిలిస్తీన్ల చేతుల్లో నుండి ఇశ్రాయేలు రక్షించడానికి సంసోను దేవుడు పుట్టించాడు. మూడోది మోషేని దేవుడు ఎందుకు పుట్టించాడంటే, ప్రియా దేవుని బిడ్డలారా, ఎందుకు పుట్టించాడంట? ఐగుప్తు ధనము కంటే, పాప భోగం అనుభవించడం కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని తన ప్రజలతో శ్రమను అనుభవించడం కొరకు దేవుడు మోషేని పుట్టించాడంట. అంటే ఐగుప్తు దేశంలో శ్రమలు పడుతున్న ప్రజలతో పాటుగా ఈయన శ్రమను అనుభవిస్తూ వారిని కనాను ప్రాంతానికి నడిపించడానికే మోషేని దేవుడు పుట్టించాడు. 4వది యోహానును దేవుడు ఎందుకు పుట్టించాడంటే, నశించిపోతున్న ప్రజలు, మారు మనసు లేని ప్రజలను దేవుని వైపుకి తిప్పడానికి, దేవుని దగ్గరికి నడిపించడానికే యోహానును దేవుడు పుట్టించాడు. యోహాను యొక్క తల్లిదండ్రులు జకరియా, ఎలిజబెత్ బహుకాలము గడిచిన వృద్ధులయ్యారు. ఆ సందర్భంలో వాళ్ళ ప్రార్థన దేవుడు విని సంతానాన్ని ఇచ్చాడు, కొడుకుని ఇచ్చాడు. యోహాను ఎందుకు ఇచ్చాడని మనం చూస్తే, నశించిపోతున్న ప్రజలు దేవుని దగ్గరికి నడిపించడానికే యోహాను పుట్టించాడు. చివరిది యేసుక్రీస్తు ప్రభువారిని దేవుడు ఎందుకు ఈ లోకానికి కన్యమేరీ గర్భాన పంపించాడంటే, ప్రియా దేవులారా, ఎందుకోసం? పాపలు రక్షించడానికి, నశించిపోతున్న వారిని వెతికి రక్షించడానికి అని మనం దేని యొక్క వాక్యం ఉండి చూసాం. ఆయన పేరే రక్షకుడు, ఆయన పేరే రక్షించువాడు. కాబట్టి నశించిపోతున్న జనాంగాన్ని, నశించిపోతున్న ప్రజలను దేవుని దగ్గరికి, దేవుని వైపు తిప్పడానికి యేసుక్రీస్తు ప్రభువారిని ఈ లోకానికి పంపించాడని మనం చెప్పుకున్నాం. దేవుడికి స్తోత్రం. వారి దేవుని యొక్క ప్రజలను వారి పాపముల నుండి విడిపించి రక్షించడానికే ప్రభువైన యేసుక్రీస్తు దేవుని ఈ లోకానికి పంపించాడు. మరి మనం ఎందుకు పుట్టాం? వాళ్ళు పుట్టారంటే ఏదో కారణం ఉంటుంది. మరి మనం ఎందుకు పుట్టాం? ఒకసారి ఆలోచించండి. తినేసి పడుకోవడానిక,
తినేసి తినుమూతురు ఆగుము సుఖించు అన్నాక దేవుడు మనం పుట్టించింది ఎందుకోసం పుట్టించాడంట. 19వ కీర్తన 175వ వచనం చదవండి. నీవు నన్ను బ్రతికింపుము, నేను నిన్ను స్తుతిస్తాను. నిన్ను దేవుడు ఎందుకు పుట్టించాడంటే, నీవు ఎందుకు ఈ లోకానికి నీ తల్లి గర్భాన్ని పుట్టావంటే వ్యవసాయం చేసుకోవడానికి, పొలాలు పండించు వద్దని చెప్పట్లేదు, కానీ ఆయన నిన్ను స్తుతించడానికే దేవుడు నిన్ను పుట్టించాడంట. దేవునికి స్తోత్రం. ఇందుకోసం మనం పుట్టించాడు దేవుడు, ఆయనను ఆరాధించడానికి, ఆయనను స్తుతించడానికి, ఆయనను కనపరచడానికి, ఆయనకి ప్రార్థన చేయడానికి. మరి చేస్తున్నామా? ముందో 5 కోసం చెప్పుకున్నాం. వాళ్ళు ఎందుకు పుట్టించాడో కారణం, ఒక కారణంతో పుట్టించాడో, ఆ కారణంతో పుట్టిన వాళ్ళు అవి చేశారు, అలా చేశారు వాళ్ళు. మరి మనల్ని పుట్టించాడు ఎందుకోసం? ఆయన్ని ఆరాధించడానికి, ఆయన స్తుతించడానికి, ఆయన కనపరచడానికి, ఆయనకు మొరపెట్టడానికి. మరి మనం చేస్తున్నామా? మనకు మనమే ప్రశ్నించుకోవాలి ఖచ్చితంగా. సోమరులాగా పడుకోండి, బద్ధకంగా ఉండి ప్రార్థన మానేసి దేవునికి దూరం అయిపోతున్నామో. దేవుని బిడ్డలారా, నిన్ను పుట్టించాడు, నీకు ఒక కారణం, నీ జన్మకు ఒక కారణము ఉంది. కాబట్టి నిత్యరాజ్యం తీసుకెళ్ళాలని, నిత్యరాజ్యాన్ని తన కుడి పార్శ్వాన్ని కూర్చోబెట్టుకోవాలనే ఆశ దేవునికి ఉంది. మరి ఆ రాజ్యం చేరాలంటే ఎవరు వెళ్తారో? అందరూ వెళ్ళిపోతారు అక్కడికి. బైబిల్ యెషయా గ్రంథంలో ఉంటుంది, బైబిల్ వాక్యంలోని, అది అపవిత్రులు పోకూడని మార్గము అని ఉంది. మార్గంలోనికి అపవిత్రులు వెళ్ళే మార్గం కాదు అది. అది ఏ మార్గం? ఇరుకు మార్గం, విశాల మార్గం కాదు అది, ఇరుకు మార్గం. ఇరుకు మార్గంలో కూడా విశాలత ఇస్తాడు. ఏసీ మార్గంలో ఇరుకు మార్గం అనుకుంటున్నాం, కానీ ఆ ఇరుకు మార్గంలో మనం విడిపోతే విశాలత దేవుడు చేస్తాడు. ఆ మార్గం అంట అపవిత్రులు పోకూడని మార్గము. ఏ మార్గం అంటే అది? అపవిత్రులు వెళ్ళకూడని మార్గం. ఆ మార్గంలోనికి అపవిత్రులు రారు. ఎవరు వెళ్తారంటే పరిశుద్ధులు మాత్రమే నిత్యరాజ్యంలో ప్రవేశిస్తారు. నువ్వు పరిశుద్ధుడువా? ఒకసారి ఆలోచించు. నువ్వు అపవిత్రుడు అయితే నరకమునికి వెళ్ళిపోతావు, పరిశుద్ధుడు అయితే నిత్యరాజ్యానికి వెళ్తావు. నీ జన్మకు కారణం ఉందంటే అదేంటి? నువ్వు దేవుణ్ణి ఆరాధిస్తావా, దేవుని కనపరుస్తావా, దేవుణ్ణి మహిమపరుస్తావని, దేవుణ్ణి స్తోత్రిస్తావని ఇంకా దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడో? బ్రతికిస్తున్నాడు. ఇంకా దేవుడు మనం బ్రతికించాడంటే ఆయన ఆరాధించడానికి. ఆరాధించేద్దాం, ప్రార్థన చేద్దాం, ఆయన కనపరుద్దాం, దేవుడికి స్తుతి తెలియజేద్దాం. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ఆమె. సర్వోన్నతుడా మీకు వందనాలు ప్రభువా. ఈ ఉదయకాల సమయంలో మీరు మాతో మాట్లాడారు. మరి అద్భుతమైన వర్తమానం ద్వారా మీరు మాతో మాట్లాడారయ్యా, నీకు స్తోత్రాలైనా. నువ్వు ఎందుకు పుట్టావో నీకు తెలుసా? మేము ఎందుకు పుట్టామో తెలియజేయడం కొరకే మా ముందు 5 భక్తులను ముందు ఉంచారు. 5 విషయాలు మా ముందు ఉంచారు. వారు ఎందుకు పుట్టారో, వారు ఏం పనులు చేశారో మరి మేము నేర్చుకున్నాము. మరి మేమెందుకు పుట్టామో అది కూడా మేము తెలుసుకున్నాం. అయితే ప్రభా, మమ్మలను నిన్ను ఆరాధించడానికి, నిన్ను స్తుతించడానికి, మీ నామాన్ని కనపరచడానికి, మీ నామానికి మహిమ తేవడానికి, అన్ని నామముల కన్నా పైనాముగా హెచ్చించడానికే మమ్మల్ని పుట్టించావు. కాబట్టి మేము ఆ విధంగా ఉండడానికి మీరు మాకు సహాయం దయచేసి నీ వాక్యానుసారంగా జీవించేటప్పుడు మా సంఘ పిల్లలందరికీ అనుగ్రహించి మేలు చేయమని యేసు నామములో ప్రార్థిస్తూ వేడుకొచ్చున్నాం తండ్రి. ఆమేన్. ఆశీర్వాదం. అందరూ లేచి నిలబడండి, ఆశీర్వాదం తీసుకుందాం. మన పరమ తండ్రి యగు దేవుని ప్రేమ, తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం, సమాధానం, ఆదరణ ఇప్పుడు ఎల్లప్పుడు కూడిన ప్రతి బిడ్డలకు, భూలోకంలో పరిశుద్ధులందరికీ, మరి ఈ రోజు నీ వాక్యాన్ని విని ఆ వాక్యానుసారంగా జీవించబోతున్న మా సంఘ బిడ్డలందరికీ ప్రభువు సదాకాలము ఆయన కృప తోడైండి నడిపించును గాక. ఆమేన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. యేసు నామములో సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్.